నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా జిల్లా ప్రగతికి మార్గం సుగమం. నెల్లూరులోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ హిమాన్ శుక్లా అధికారులతో సమీక్షించిన తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ. వాకాడు మండలం గంగన్నపాలెం గ్రామంలో ఎల్వి ప్రసాద్ నేత సంస్థ సహకారంతో రోగులకు ఉచితంగా కంటి అద్దాలు అందజేసిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వెంకటరమణయ్య తదితరులు. చంద్రబాబుకు గుణపం గుర్తే సరైనది. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి మరియు పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా వార్షికోత్సవ వేడుకలు. మనుబోలు బీసీ కాలనీలో వెలసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా జిల్లా ప్రగతికి మార్గం సుగమం అవుతుందని తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారులతో చర్చించారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో ఉన్న తిక్కన భవన్ లో తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కలెక్టర్ హిమాన్ శుక్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ జిల్లా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పారిశ్రామికంగా ప్రాధాన్యత రంగాల్లో జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్రాన్ని 3 ఎకనామిక్ రీజియన్లుగా వర్గీకరించారని అవి విశాఖపట్నం, అమరావతి, తిరుపతిగా ఉన్నాయని తెలిపారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్లలో నెల్లూరుతో సహా 9 జిల్లాలు ఉన్నాయన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన వివరించారు. With the efforts of your collector and all that, now you are looking towards inside the upland area you are looking into, and that defense cluster which is coming up is really very appreciable effort. So activities like irrigation and all those things take a lot of time to develop because it depends on the availability of water. Availability of water will not be stable. Then we cannot depend on it permanently. It depends on monsoon. So development of industry at all levels, at the MSME level, at the medium sector, at the major sector, this is what will drive the economy in the future. It has to drive the economy in the future. It has happened all over the world. There are umpteen examples of these things. Very good effort which is going on in your district under your leadership of the collector with respect to identification of lands, planning of major industries, planning of clusters, planning of future plan for urban development, all those things. This has given me personally a very good view of the district. I would request collector to send me some detailed note also on different schemes which are doing, so that I can have a comprehensive view or comprehension of the plan which you are doing. Apart from that, these private people are directly taking. ఈ సమీక్ష సమావేశంలో డిఆర్ఓ విజయ్ కుమార్, సిపిఓ నరసింహరావు, ఆర్డీఓలు అనూష, పావని, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధానిని సీఎం చంద్రబాబు ప్రపంచ స్థాయి అవినీతికి కేర్ ఆఫ్ గా మార్చేశారని
సీఎంఓ, హెచ్ఓడి భవనాలు, సెక్రటరియట్ నిర్మాణాలు ముసుగులో జరుగుతున్న అవినీతే దానికి నిలువెత్తు సాక్ష్యమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సంపదను గుణపంతో తవ్వి దోచేస్తున్నారని, తెలుగుదేశం పార్టీని గుణపం పార్టీ అనడంలో తప్పులేదన్నారు. ఎన్నికల్లో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను గుణపంతో పొడిచినట్లుగా పొడిచి టీడీపీ మోసం చేసిందని ఆయన విమర్శలు గుప్పించారు. అనేక సందర్భాల్లో హామీలిచ్చి గుణపంతో పొడిచేటువంటిది మీదే గుర్తు, మీది గుణపం పార్టీ కదా, మీరు గుణపం పార్టీ అని పెట్టుకుంటే అది సందర్భోచితంగా ఉంటుంది తప్ప మాకు సంబంధం లేనటువంటి వాటిని మాకు ఆపాదించేటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి. అదేవిధంగా మీరు ఏదో చెప్తారు, కాదేది కవిత కనహం అన్నట్టుగా పాప ఆ రోజు మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు, అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, కాదేది కవిత కనహం అన్నట్టుగా తమరు పొడిచినటువంటి వెన్నుపోట్లకి ఎవరూ అతీతులు కాదే. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజల్ని పొడిచావు, ఎన్టీ రామారావు గారిని పొడిచావు, చివరికి పార్టీలు, రాజకీయ పార్టీలు, బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, జనసేన పార్టీని ఒకసారి పొడిచావు, మరలా ఈ రోజు వాళ్ళతో అంటగాడుతున్నావు, మరలా ఏ రోజు దిగద్దు గుణపం ఒక్కొక్కసారి వాళ్ళకి. కాబట్టి ఆ గుణపాన్ని దించేటువంటి వాడివి, గుణపంతో పొడిచేటువంటి వాడివి, చివరికి అవినీతి కోసం అరువులు చేస్తా రాష్ట్ర ఖజానాన్ని కూడా ఆ గుణపంతో తొవ్వేసుకుని తరలించేసుకునేటువంటి నువ్వు, మీ కొడుకు ఈరోజు గొడవ పార్టీ అని చెప్పి మాట్లాడు. గుణపం పార్టీ మీది, గొడవ పార్టీ కాదు మాది, మీది గుణపం పార్టీ. కాబట్టి మీరు ఏదన్నా ఉంటే గుణపం పార్టీ అనే దానికి మీరు దానికి సింబాలిక్గా కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు చూపించి గుణపం చేతిలో పెడితే ఎవరైనా గుణపంతో పొడిచేటువంటి వాడు. కాబట్టి గుణపం పార్టీ అని మీరు మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు ఎన్ని రకాలుగా అమరావతి పునాదులు దాటేటువంటి పరిస్థితి లేకపోయినా మీ అవినీతి తవ్వకాలు గుణపాలతో తవ్వి ఈరోజు ఇష్ట ప్రకారం వేల కోట్ల రూపాయల ప్రజల సొత్తులు లూటీ చేస్తున్నారు. మీరు దాని గురించి మీరు గుణపాలతో ఏ విధంగా ప్రజల సొత్తును లూటీ చేస్తున్నారు అనేటువంటిది తవ్వి తరలించకపోతున్నారో మీ ఖజానాకు సంబంధించి అనేటువంటి దాన్ని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు చెప్తాడు, నాది విజనరీ పాలన అని. నీది విజనరీ పాలన ఎటవుతుంది? గుణపంతో దోపిడీ పాలన, విజనరీ దోపిడీ, వ్యవస్థీకృతమైనటువంటి అవినీతిని సిస్టంలోకి చొప్పించినటువంటి వాడివి నువ్వు. కాబట్టి నువ్వు ఎంతసేపటికి ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కటి గుణపాలతో తవ్వి తరలించి. వాకాడు మండలం గంగనపాలెం గ్రామంలో ఎల్వి ప్రసాద్ నేత్ర సంస్థ సహకారంతో జమీన్ కొత్తపాలెం ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తల్లి సుగుణమ్మ జ్ఞాపకార్థం ఉచిత నేత్ర శిబిరంలో కంటి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భాగంగా మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వెంకటరమణయ్య, తిరుమల శెట్టి కోటేశ్వరరావు, ఎల్వి ప్రసాద్ కోఆర్డినేటర్ అనూప్ బాబు, నెల్లిపూడి కోటయ్య చేతుల మీదుగా గంగనపాలెం, తూపులపాలెం గ్రామాల్లో 73 మందికి ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం పలువురు మాట్లాడారు. మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా గత నెల 27వ తేదీ ఉచిత నేత్ర ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నెల్లూరు వారి సహకారంతో కిరణ్ రెడ్డి గారు ఉచిత నేత్ర శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ విశేషంగా పాల్గొని ఇంచుమించు సుమారు 120 మంది ఈ వైద్య శిబిరంలో పాల్గొని వాళ్ళు 30 మందికి కంటిలో శుక్లాలు ఉంటే నెల్లూరు తీసుకెళ్ళి ఉచితంగా తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి వారికి కావాల్సిన మందులు, కంటి అద్దాలు ఉచితంగా ఇప్పించారు కిరణ్ అన్న. తర్వాత సైట్ రీడింగ్ కానీ, లాంగ్ సైట్ కానీ ఇట్లా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి 120 మందిలో 75 మందికి ఉచితంగా వాళ్ళు ఈరోజు ఒక మంచి క్వాలిటీతో చాలా బాగుంది స్పెట్స్ ఫ్రీగా వాళ్ళకి అందించారు, పేదలకి, నిరుపేదలకి.
కోట మండలం చందోడికి చెందిన ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చెన్నై నుంచి వారణాసి వెళ్లే గంగా కావేరీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో రాజస్థాన్ రాష్ట్రంలోని జోధాపూర్ వద్ద శీతల పానీయాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, ఏపీ సాంబశివరావు, సుధారాణి, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. తీసుకొని వెళ్తున్నారు అనుకుంటారు. మనుబోలు బీసీ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో 4వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు, మహాగణపతి పూజ, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ మండపారాధన, స్వస్తి పుణ్యాహవచనం వంటి పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. పాదితాని శోభితాని శ్రీమహాగణపతి దేవతాభ్యో నమః. వచ్చైవ సింధూరగచ్చనిత్వా సౌభాగ్యలతరః ఆర్గేంద్రసుతాం ఏకదంతాయ విద్మహే సోర్వకర్ణాయ ధీరానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతే వీరామస్త్రవస్త్రం యశరాజ బ్రహ్మణాం బ్రహ్మణశ్వదాన శృణ్వన్నాదివస్య ప్రసాదనం సింధూరగచ్చనిత్వా ఆం సౌభాగ్యద్రవ్యసంయుక్తాం గృహదే గణపదే ప్రమదపదే మస్తం భద్రం కర్ణే శృణ్యామ దేవాః భద్రం పశ్యేమాక్షుభిర్య భద్రం కర్ణే ఓం గణాధిం పురోచ్చార్యాః వర్ణాధికరణానంతరం అనశ్వార ప్రదతర ఓం శ్రీ మహామృదాతో यो रुद्रोऽग्नभ्योऽस्योषधीष्यो रुद्राभिषेक स्नानं समर्पयामि आप्यायुस्वमेतेको विस्मतोक्षुमाः पुष्ण्यां भवापादस्य गन्धे क्षीरेण स्मर्दस्यमिष्टपुष्टां गणेशनीं ईश्वरीगं सर्वभूतानां तामिहोमत्पयेश्वर्या. కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో కొలువైయున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రవాస భారతీయులు రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి, హైమవతమ్మ, లావణ్య, మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సాయంతో కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः. लोक कल्याणार्थం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడుపుతున్నటువంటి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మాసం జరిగే శ్రీవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రవాస భారతీయులు శ్రీ యుతుల రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి సంతానం లావణ్య, మధుకిరణ్ రెడ్డి, లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ రెడ్డిల
ఆర్థిక సౌజన్యంతో నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుపుటకు భగవదానుగ్రహం కలిగినది, భగవదానుగ్రహం అయినది. మన ముందు ఆర్థికంగా వెనకబడిన దేవాలయంలో సంస్థ తరపున ధార్మిక కార్యక్రమాలు చేయడానికి మేము మా సభ్యులందరం సిద్ధంగా ఉన్నాం. జై శ్రీరామ్. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. పుష్పైః అక్షతైః సంపూజయామి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః. అలాగే ఇప్పటికి మాంగళ్య ధారణ ఉంది. ఒక చిన్న సందేహం, మిమ్మల్ని ఏమైనా అప్పటిగాము మేము వచ్చి ఇంకేమైనా అడిగాము, ఏం నవ్వకుండా అందరూ అంత డల్గా కూర్చోన్నది కళ్యాణం అనుకుంటున్నారా ఇంకేమన్నా? మీరందరూ ఒక చిన్న విషయం గోవింద నామస్మరణ చెప్పడానికి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పారిశ్రామికాభివృద్ధి ద్వారా జిల్లా ప్రగతికి మార్గం సుగమం. నెల్లూరులోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ హిమాన్ శుక్లా అధికారులతో సమీక్షించిన తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ. వాకాడు మండలం గంగనపాలెం గ్రామంలో ఎల్వి ప్రసాద్ నేత సంస్థ సహకారంతో రోగులకు ఉచితంగా కంటి అద్దాలు అందజేసిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వెంకటరమణయ్య తదితరులు. చంద్రబాబుకు గుణపం గుర్తే సరైనది. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి మరియు పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా వార్షికోత్సవ వేడుకలు. మనుబోలు బీసీ కాలనీలో వెలసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.